సాంఘిక శాస్త్రంలో సూక్ష్మ బోధన అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు చర్చించుకుంటాం. ఎవరైతే పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారో సాంఘిక శాస్త్రంలో సూక్ష్మ బోధన అనేటువంటి అంశాన్ని చర్చించుకునేటప్పుడు ఆయా అంశాల పట్ల మీరు అవగాహన పెంచుకోవడంతో పాటు ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే వస్తాయో అవి నోటు పుస్తకంలో రాసుకుంటే మంచిది. సాంఘిక శాస్త్రంలో సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ ఇన్ సోషల్ స్టడీస్ టీచింగ్ అని ఆంగ్లంలో అంటాం. ఈ సూక్ష్మ బోధన అంటే ఏంటి, దీన్ని ఎలా నిర్వహిస్తారు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకున్నాం. సూక్ష్మ బోధన పరిచయం. మొట్టమొదటిగా సూక్ష్మ బోధన పరిచయం గురించి తెలుసుకున్నాం. సూక్ష్మ బోధన 1960 దశకంలో ఆవిర్భవించింది. జర్మన్ శాస్త్రవేత్త కనిపెట్టిన మాక్ట్రోనిక్ సంచార వీడియో టేప్ రికార్డర్ అనేటువంటి దాని ద్వారా ఈ సూక్ష్మ బోధన అనేటువంటి పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయ విద్యార్థులు ఎవరైతే కళాశాలలో ఆయా అంశాలు బోధిస్తారో ఆయా అంశాలను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థులను వీడియో తీయటానికి ఉపయోగించేటువంటి సాధనం ఏదైతే ఉంటుందో దానినే మాక్ట్రోనిక్ సంచార వీడియో టేప్ రికార్డర్ అని అంటాం. జర్మన్ శాస్త్రవేత్త ఈ మాక్ట్రోనిక్ సంచార వీడియో టేప్ని కనిపెట్టడం జరిగింది. అంచేత 1960 దశకంలో సూక్ష్మ బోధన అనేటువంటి భావన ఆవిర్భవించింది. జర్మన్ శాస్త్రవేత్త మాక్ట్రోనిక్ సంచార వీడియో టేప్ రికార్డర్ని కనుగొనటం అనేటువంటిది జరిగింది. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏడబ్ల్యూ డ్వైట్ అలెన్ అనేటువంటి ఆయన ఒక గొప్ప విద్యావేత్త, ప్రొఫెసర్. దానిలో ఆయనకు శిష్యుడైనటువంటి, అంటే పరిశోధన శిష్యుడైనటువంటి లేదా పరిశోధన విద్యార్థి అయినటువంటి కీత్ ఎక్సన్ అనేటువంటి పరిశోధన విద్యార్థి ఈ సూక్ష్మ బోధన మీద ఒక వ్యాసాన్ని రాసుకుని వచ్చాడు. అంటే ఏడబ్ల్యూ డ్వైట్ అలెన్ అనేటువంటి ఆయన మీరు ఫోటోలో చూస్తున్నారు. ఆయన ప్రొఫెసరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆయన దగ్గర పిహెచ్డి స్టూడెంట్, రీసెర్చ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కీత్ ఎక్సన్ ఈ మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన అనేటువంటి అంశం మీద ఒక వ్యాసాన్ని రాసుకుని తన గురువుగారు అయినటువంటి ఏడబ్ల్యూ డ్వైట్ అలెన్కి దాన్ని సమర్పించారు. అలాగే 1963లో సూక్ష్మ బోధన విధానం అని దీనికి పేరు పెట్టారు. అంటే దాని మీద అనేక తర్జనభర్జనలు జరిగి అది బోధనలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు బోధనకు ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడితే ఏ విధంగా బోధన పడుతుంది అనేటువంటి విషయాలను అందరూ కూడా విద్యావేత్తలందరూ కూడా చర్చించి దానికి సూక్ష్మ బోధన విధానం అని 1963వ సంవత్సరంలో పేరు పెట్టడం జరిగింది. అలాగే 1969 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అని, అంటే అమెరికా సంయుక్త అంటే అది ఆచరణలోకి వచ్చే నాటికి అని అర్థం. దాని అర్థం 1969 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అలాగే బ్రిటన్, తర్వాత నెదర్లాండ్స్ లాంటి ఐరోపా దేశాల్లో ఈ సూక్ష్మ బోధన అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన భారతదేశంలో 1967వ సంవత్సరంలో మొదట డిడి తివారీచే ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల అలహాబాదులో ప్రారంభించబడింది. మన దేశంలో డిడి తివారీ 1967వ సంవత్సరంలో ఈ సూక్ష్మ బోధన అనేటువంటి భావనని ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల అయినటువంటి అలహాబాదులో దీన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అలాగే 1970లో బరోడాలో గల సిఏఎస్సి, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటాం, దానిలో 1974లో టిటిఐ చెన్నైలో, 1975లో కోల్కతా యూనివర్సిటీ కోల్కతాలో ఈ యొక్క సూక్ష్మ బోధన భావనని మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు.
అలాగే 1976లో ACCOE పూణే, అంటే ఇవన్నీ కూడా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సంస్థలే, విద్యా కళాశాలలు అన్నమాట. అలాగే 1977లో ప్రభుత్వ విద్యా కళాశాల రత్నగిరిలో, అలాగే 1979లో HJ విద్యా కళాశాల ముంబైలో ఈ సూక్ష్మ బోధన విధానాన్ని మా యొక్క బోధనా విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనకు విద్యా కళాశాలల్లో బోధించేటువంటి ఆయా సబ్జెక్టుల్లో ఈ సూక్ష్మ బోధన ప్రవేశపెట్టి ఆయా ఉపాధ్యాయ విద్యార్థులు కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవడానికి దోహదపడేదిగా మనం చూస్తున్నాం. అలాగే 1975-82లో జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి NCERT అంటాం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో దీన్ని ప్రవేశపెట్టారు. అలాగే CASE బరోడా మరియు అహల్య యూనివర్సిటీ విద్యా విభాగం ఇండోర్లో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే NCTE నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ 1978లో టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్ వర్క్ అనే ప్రామాణిక పత్రాన్ని విడుదల చేసి సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అనేక వివరాలను తెలపడం జరిగింది. అంచేత ఈ సూక్ష్మ బోధనకు అంత ప్రాముఖ్యత ఇవ్వటం అనేటువంటిది జరిగిందని చెప్పవచ్చు. అంటే విద్యార్థి శిక్షణా కాలంలో బోధనా నైపుణ్యాలను వృద్ధిపరచడం ద్వారా ప్రోత్సాహకర ఫలితాలు సాధించినట్లుగా ఎవరు చెప్తున్నారు? జోషి 1965లో, లలిత 1976లో, పసి 1976లో చెప్పడం జరిగింది. అంటే బోధనలో ఏం ఉపయోగిస్తాం? సూక్ష్మ బోధనను ఉపయోగించి, అంటే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాలను నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థి తను తరగతి గదిలోనికి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు చెప్పేటువంటి వివిధ అంశాలన్నీ కూడా చెప్పేటప్పుడు సమర్థవంతంగా చెప్పి దాని ద్వారా అత్యధిక ఫలితాలు పొందినట్లుగా వీళ్ళందరూ కూడా చెప్పటం అనేటువంటిది జరిగింది. అంచేత వీళ్ళందరూ కూడా ఈ సూక్ష్మ బోధన అనేటువంటి అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అలాగే సింగ్ అనేటువంటి ఆయన 1976-79లో, జహాంగీర్ అనేటువంటి ఆయన 1978లో, వీళ్ళందరూ కూడా సూక్ష్మ బోధన సామాగ్రిని అభివృద్ధి చేశారు. కనుక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వచ్చినప్పటికీ కూడా ఇది దేశం మొత్తానికి వ్యాపించింది. అలాగే మన దేశానికి కూడా వ్యాపించింది. మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాలు, మన దేశంలో ఉన్నటువంటి వివిధ పరిస్థితులు అన్నిటిని కూడా అధ్యయనం చేసి వీళ్ళందరూ కూడా ఆ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి వివిధ సామాగ్రిని అభివృద్ధి చేసి ఉపాధ్యాయ విద్యార్థులందరూ కూడా అసలు ఉపాధ్యాయ విద్యను బోధించే దానికంటే ముందుగా ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా సమర్థవంతంగా విద్యా బోధన చేయవచ్చునని తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం సూక్ష్మ బోధన అర్థం భావన, వాట్ ఈజ్ మైక్రో టీచింగ్ అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అనుభవం లేని ఉపాధ్యాయ విద్యార్థులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో సూక్ష్మ బోధన జరుగుతుంటుంది. అంటే అనుభవం లేని ఉపాధ్యాయ విద్యార్థులు, అంటే అప్పుడే ఉపాధ్యాయ విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు, జాయిన్ అయ్యారు. అలాగే అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తారు? ఆ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అనేక అంశాలను తెలియజేస్తూ ఉంటారన్నమాట. కనుక వాళ్ళిద్దరూ కూడా పాఠశాలలో, అంటే కళాశాలలో ఒకచోట సమావేశమయ్యి సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అనేక నైపుణ్యాలను అధ్యయనం చేసి అభ్యాసనం చేసేటువంటిదే సూక్ష్మ బోధన అని చెప్పడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే బోధనా నైపుణ్యాలు పెంపొందించుకొనుట ఉపయోగపడే సాధనం సూక్ష్మ బోధన.
అంతేకాకుండా బోధనా నైపుణ్యాలు ఏవైతే మనం బోధించాలనుకుంటున్నామో, అంటే ప్రతి ఉపాధ్యాయ విద్యార్థి కూడా తన కోర్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం చేత లేదా ప్రైవేట్ రంగంలోనో ఏం చేస్తాడు, ఉపాధ్యాయుడిగా రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా నియమించబడతాడు. అలా రెగ్యులర్గా ఉపాధ్యాయుడిగా నియమించినటువంటి ఉపాధ్యాయుడు పాఠాలను ప్రతిరోజు చెప్పాలి. కనుక ఆ ప్రతిరోజు చెప్పేటువంటి పాఠాలు ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్తే విద్యార్థులకు అర్థమవుతాయి అనేటువంటి అనేక విషయాలను ఏం చేశారు, ఈ సూక్ష్మ బోధన ద్వారా తెలియజేశారు. అందువలన ఇది సూక్ష్మ బోధన అనేటువంటిది బోధనా నైపుణ్యాలను పెంపొందిస్తుంది. అంటే ఉపాధ్యాయ విద్యార్థుల యొక్క బోధనా నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వాళ్ళు సమర్థవంతంగా తరగతి గదిలో ఆయా పాఠ్యాంశాలని బోధించడానికి అవకాశం ఉన్నది. అందుకనే ఇక్కడ సూక్ష్మ బోధన మరియు స్థూల బోధన, మైక్రో టీచింగ్ అండ్ మ్యాక్రో టీచింగ్ అంటాం. సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపాధ్యాయ విద్యార్థులకు సంబంధించినటువంటిది. అలాగే స్థూల బోధన అనేటువంటిది ఈ ఉపాధ్యాయ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని పాస్ అయిన తర్వాత ప్రభుత్వం చేత ఉపాధ్యాయుడిగా నియమింపబడినప్పుడు లేదా ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయుడిగా వెళ్ళినప్పుడు ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాల ద్వారా ఏవైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి అన్ని అంశాలను కూడా సమర్థవంతంగా ఆ మ్యాక్రో లెసన్లో లేదా స్థూల బోధనలో రెగ్యులర్గా బోధించేటువంటి విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తాము అనేటువంటి దానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంచేత ఇది బోధన నైపుణ్యాలను పెంపొందిస్తుంది. అలాగే రెగ్యులర్గా తరగతి గదిలో ఉపాధ్యాయుడు అయిన తర్వాత బోధించడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏదైతే ఉంటుందో దానిని సూక్ష్మ బోధనని అంటాం. అలాగే సూక్ష్మ బోధన నైపుణ్యాలు 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి, నిర్వచింపదగినదై ఉండాలి. రెండవది, ప్రదర్శింపదగినదై ఉండాలి. సూక్ష్మ బోధన నైపుణ్యాలు అనేవి ఎలా ఉండాలి, నిర్వచించాలి. అంటే సూక్ష్మ బోధన నైపుణ్యాల్లో చాలా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఏం చేయాలి, నిర్వచించేదిగా ఉండాలి సూక్ష్మ బోధన అనేటువంటిది. అలాగే ప్రదర్శించేదిగా ఉండాలి. అంటే తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏ పాఠ్యాంశాన్ని అయితే ఉపాధ్యాయుడు ఎంచుకొని పాఠాన్ని బోధిస్తాడో ఆ పాఠాన్ని బోధించేటప్పుడు ఏం చేయాలి, ఈ సూక్ష్మ బోధన ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క రెగ్యులర్ తరగతిలో పాఠం చెప్పడానికి ఉపయోగపడాలి. అంటే ప్రదర్శింపదగినదై ఉండాలి. అది రెండవ లక్షణంగా మనం చెప్తాం. అలాగే పరిశీలింపదగినదై ఉండాలి. సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక విద్యార్థి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మిగతా విద్యార్థులు పరిశీలించాలి. అంచేత పరిశీలింపదగినదై ఉండటం కూడా ఒక లక్షణంగా మనం చెప్తాం. కొలవదగినదై ఉండాలి. సూక్ష్మ బోధన అనేటువంటిది కొలవదగినదై ఉండాలి. మనం రేటింగ్ స్కేల్ ఇస్తాం. అంటే ఒక ఉపాధ్యాయ విద్యార్థి ఒక స్కిల్ని ఏ రకంగా చెప్పాడు, మంచిగా చెప్పాడా, బాగా చెప్పాడా, ఎలా చెప్పాడు. అందుకనే మన రేటింగ్ స్కేల్లో బాగోలేదు, బాగుంది, చాలా బాగుంది, పరిపూర్ణం అంటే పర్ఫెక్ట్గా చెప్పాడు అనేటువంటి అనేక రకాలైనటువంటి రేటింగ్స్ ఉంటాయి. కనుక దాని ద్వారా మనం ఏం చేస్తాం, కొలుస్తాం. అంటే ఒక ఉపాధ్యాయ విద్యార్థి తాను చెప్పినటువంటి సూక్ష్మ బోధన ఏ విధంగా ఉందో కొలవదగినదిగా ఉంటుంది దీని ద్వారా. అంతేకాకుండా నియంత్రించదగినదై ఉండాలి. అంటే ఇది 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఈ బోధన. మామూలు బోధన తరగతి గదిలో విద్యార్థులకు బోధించే బోధన 45 నిమిషాలు చెప్తాం మనం, దాన్ని పీరియడ్ అంటాం. కనుక 45 నిమిషాల పీరియడ్ రెగ్యులర్గా ఉన్నటువంటి తరగతి విద్యార్థులకు అంటే పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు అయిన తర్వాత బోధించేటువంటిది. కానీ ఇక్కడ సూక్ష్మ బోధన అనేటువంటిది 5-10 నిమిషాల కంటే ఎక్కువసేపు పట్టదు. 5-10 నిమిషాల్లో ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని సహచర ఉపాధ్యాయ విద్యార్థులకు బోధించి వాళ్ళ దగ్గర నుంచి తగినటువంటి పరిపుష్టి తీసుకొని తను బోధించినటువంటి ఆ పాఠ్య భాగం బాగుందో లేదో తెలుసుకోవటానికి ఉపయోగించేటువంటిదే సూక్ష్మ బోధన.
అంచేత నియంత్రించగలిగినదై ఉంటుంది. ఎందుకని 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు, మ్యాక్సిమం 10 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పడానికి వీల్లేదు. అలాగే విద్యార్థులు కూడా 5 కంటే 10 మంది కంటే ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. 5 నుండి 10 మంది విద్యార్థుల వరకు, అంటే పీర్ గ్రూప్, అంటే ఉపాధ్యాయ విద్యార్థులే ఉంటారు దీనిలో. ఒక ఉపాధ్యాయ విద్యార్థి 5-10 మంది ఉపాధ్యాయ విద్యార్థులకు తను ఏ కళాశాలలో అయితే చదువుతున్నాడో ఆ కళాశాల విద్యార్థులకు బోధిస్తాడు. అంచేత ఇది నియంత్రించగలిగినదై ఉంటుంది. అలాగే సూక్ష్మ బోధన నిర్వచనాలు చూద్దాం ఇప్పుడు. ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ ఏం చెప్పాడు సూక్ష్మ బోధన గురించి? సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించిన బోధనా వ్యూహము. అంటే సూక్ష్మ బోధన అంటే తరగతి పరిమాణం అంటే 30 మంది 40 మంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఇది రెగ్యులర్ది కాదు. ఒక ఉపాధ్యాయ విద్యార్థి 5 నుండి 10 మంది విద్యార్థులను తీసుకుని ఏదైనా ఒక అంశాన్ని ఆ 5-10 మందికి మాత్రమే ఈ సూక్ష్మ బోధనను చెప్తాడు. అంటే ప్రాక్టీస్ చేసుకుంటాడు. బోధనా నైపుణ్యాలని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సూక్ష్మ బోధన. అంచేత సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలో, అలాగే తరగతి కాలంలో, అంటే తరగతి కాలం అంటే ఎన్ని నిమిషాలు చెప్తాడు? 5 నుంచి 10 నిమిషాల లోపల, మహా అయితే 6 నిమిషాల వరకు చెప్పవచ్చు. 10 నిమిషాలు కూడా ఉండకపోవచ్చు, ఆ 6 నిమిషాల్లో చెప్తాడు. కనుక 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5-6 నిమిషాల్లో లేదా 5-10 నిమిషాల్లో చెప్పేటువంటి బోధనా వ్యూహం ఏదైతే ఉంటుందో దానిని సూక్ష్మ బోధనని ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ చెప్పటం లేదా నిర్వచించడం జరిగింది. కనుక సూక్ష్మ బోధన అనగా డాష్ పోటీ పరీక్షలకు రాసేటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించినటువంటి బోధనా వ్యూహము అని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి యొక్క నిర్వచనాన్ని చూద్దాం. రాబర్ట్ బుష్ ప్రకారం స్పష్టంగా నిర్వచించిన బోధనా నైపుణ్యాలను జాగ్రత్తగా తయారు చేసిన పాఠ్యాంశాలను అన్వయించి చిన్న సమూహ విద్యార్థులకు 5-10 నిమిషాలలో బోధించి దాని ఫలితాలను వీడియోలో చూసుకోవడానికి అవకాశం ఉన్న ఉపాధ్యాయ సాంకేతిక విధానమే సూక్ష్మ బోధన అని చెప్పడం జరిగింది. కనుక 5-10 నిమిషాలలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ తక్కువ మంది ఉన్నటువంటి విద్యార్థులకు తక్కువ టైంలో బోధించి ఆ బోధించినటువంటి దానిని తిరిగి ఆ ఉపాధ్యాయ విద్యార్థి తను ఏ రకంగా బోధించానో అనేటువంటిది వీడియోలో చూసుకొని తప్పొప్పులను సరిచేసుకోవటానికి ఉపయోగపడేటువంటి సాంకేతిక విధానం ఏదైతే ఉంటుందో దానిని సూక్ష్మ బోధన అని రాబర్ట్ బుష్ చెప్పడం జరిగింది. కనుక ఇవి ప్రాముఖ్యమైనటువంటి నిర్వచనాలుగా మనం చెప్తాం. అలాగే క్లిప్ట్ ప్రకారం చూసినట్లయితే సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణ ప్రక్రియ. ఇది ఒక బోధన శిక్షణను ఒక నైపుణ్యానికి పరిమితం చేసి, అంటే సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక ఉపాధ్యాయ శిక్షణ ప్రక్రియ, అంటే శిక్షణకు ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి కాలాన్ని పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధనా పరిస్థితిని సరళమైన ఎక్కువ నియంత్రణ చేసిన వ్యూహంగా తగ్గిస్తుంది అని చెప్పడం జరిగింది. కనుక డ్వైట్ ఎలెన్ కానీ రాబర్ట్ బుష్ కానీ ఈయన కానీ ఎవరు చెప్పినా కూడా దీని యొక్క అర్థం ఏమిటి అంటే తక్కువ టైంలో తక్కువ మందికి, అంటే తరగతి గది పరిమాణంలోనూ తరగతి గది కాల పరిమాణంలోనూ అలాగే బోధనాంశం విషయంలోనూ తక్కువ టైంలో తక్కువ మందికి తక్కువ భావనలను చెప్పి దాని ద్వారా కొన్ని అంశాలను నేర్చుకొని ఆ అంశాలను నిజమైనటువంటి తరగతి గదిలో బోధించడానికి వినియోగించుకునేటువంటి వ్యూహంగా ఈ సూక్ష్మ బోధనని చెప్పడం జరిగింది. అంచేత ఇది ఒక ముఖ్యమైనటువంటి నిర్వచనంగా మనం చెప్తాం. అలాగే సూక్ష్మ బోధన లక్షణాల్లో కనుక చూసినట్లయితే
సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా విధానమే కానీ బోధనా పద్ధతి కాదు. అంటే ఒక ఉపాధ్యాయ శిక్షణ విధానమే కానీ ఇది బోధనా పద్ధతి కాదు, ఒక వ్యూహం. అందుకే ఇందాక వ్యూహం అనుకుని చెప్పుకున్నాం. కనుక ఇది ఒక ఉపాధ్యాయ శిక్షణా విధానం. అంటే శిక్షణలో ఉపాధ్యాయ విద్యార్థులకు ఉపయోగపడుతుంది, స్టూడెంట్ టీచర్స్కి ఉపయోగపడుతుంది, బీఈడీ చదివే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇది బోధనా పద్ధతుల్లో ఒక పద్ధతి కాదు. మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఇలాంటి పద్ధతులు అనేక ఉన్నాయి. వాటిల్లో ఒక భాగం కాదు ఇది, ఒక బోధనా పద్ధతి కాదనమాట. అదొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్తాం. దీనిలో తరగతి పరిమాణం, బోధనా సమయం, నైపుణ్యం, పాఠ్యాంశం తదితర అంశాల్లోని సంక్లిష్టత తగ్గించడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తరగతి పరిమాణం తగ్గించబడుతుంది, బోధనా సమయం 5-10 నిమిషాలు లేదా 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. నైపుణ్యం అంటే వివిధ నైపుణ్యాలు ఉంటాయి, సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాలు. వీటన్నిటిని ఏం చేస్తాం, వీటిల్లో ఉన్నటువంటి సంక్లిష్టలను తగ్గించుకొని ఉపాధ్యాయ విద్యార్థులు నేర్చుకుంటారన్నమాట. అలాగే ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయ విద్యార్థులకు కానీ బోధనా కళను నేర్చుకుంటకు రూపొందించబడిన సాంకేతిక విధానం. అంటే ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయ విద్యార్థులకు కానీ బోధనా కళను, అంటే టీచింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అంటాం, అంటే బోధించడం అనేటువంటి ఒక కళ. ఆ కళను ఇంప్రూవ్ చేసుకోవటానికి, అభివృద్ధి పరచుకోవటానికి రూపొందించబడినటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానిని సూక్ష్మ బోధన విధానము అని అంటాం. కనుక వీటి మీద తప్పనిసరిగా అభ్యర్థులు దృష్టి పెట్టాలి. అలాగే ఏదో ఒక సందర్భంలో ఒక నైపుణ్యాన్ని అభ్యసించుట. సూక్ష్మ బోధన అంటే ఏంటి, ఒక సందర్భంలో ఒక నైపుణ్యాన్ని అభ్యసించుట, తరగతి పరిమాణాన్ని 5-10 మంది విద్యార్థులకు కుదించుట. రెగ్యులర్ విద్యార్థులకు చెప్పేదేమో, పాఠశాల విద్యార్థులకు చెప్పేది అది స్థూల బోధన, మ్యాక్రో టీచింగ్ అంటాం. దాన్నే పీరియడ్ ప్లాన్ టీచింగ్, బ్లాక్ టీచింగ్ అంటాం. కనుక అది వేరు. మీరు ఇంటర్న్షిప్లో చేసేటువంటిది వేరు. అంటే ఇంటర్న్షిప్లో ఏం చేస్తారు, సూక్ష్మ బోధనలో నేర్చుకున్నటువంటి అంశాల ఆధారంగా మీరు ఆయా పాఠశాలలకు వెళ్ళి మీరు శిక్షణ తీసుకుంటారు, ఎలా బోధించాలి ఏంటనేటువంటిది. కనుక ఇది మాత్రం తరగతి పరిమాణాన్ని 5 మంది నుంచి 10 మంది వరకు కుదించేసి ఏదైనా ఒక నైపుణ్యాన్ని బోధించడానికి ఉపయోగపడేటువంటి సాధనంగా మనం చెప్తాం. అలాగే బోధనా కాలాన్ని 5-10 నిమిషాలు కుదించుట, బోధనా విషయాన్ని ఒకే ఒక భావనకు కుదించుట. మనం జనరల్గా అయితే 45 మినిట్స్ పాఠం చెప్తాం, కానీ ఇక్కడ అలా కాదు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సూర్య కుటుంబము, సోలార్ ఫ్యామిలీ అనేటువంటి పాఠాన్ని తీసుకుంటే ఆ పాఠాన్ని బోధించడానికి మీకు 2-3 పీరియడ్లు కావాల్సి వస్తుంది, లేదా ఒక 5-6 పీరియడ్లు కావాల్సి వస్తుంది. ఇక్కడ అలా బోధించడానికి కుదరదు. ఏదైనా ఒక అంశం తీసుకుంటాం, అంటే పాలపుంత అంటే ఏంటి, లేదా సూర్యుడు చంద్రుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలా నవగ్రహాలు లేదా గ్రహాలు ఎన్ని, వాటి ఉపగ్రహాలండి, ఇట్లా ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని 5-10 నిమిషాల లోపలనే బోధించాలి. కనుక అలా బోధించేటువంటిది ఈ సూక్ష్మ బోధన. కనుక ఎక్కువసేపు బోధించడానికి దీనిలో కుదరదు. అలాగే నైపుణ్యాన్ని ప్రదర్శించిన తర్వాత తన నిష్పాదన గూర్చి అభ్యాసకునికి తగినంత పరిపుష్టి అందించు అవకాశము సూక్ష్మ బోధనలో ఉంటుంది. ఏ అంశాలైతే బోధించాడో ఆ అంశాలు బోధించిన తర్వాత ఏం చేస్తారు, సాటి విద్యార్థులు లేదా పీర్ గ్రూప్ లేదా సాటి ఉపాధ్యాయ విద్యార్థులు ఒక ఉపాధ్యాయ విద్యార్థి చెప్పినటువంటి ఆ పాఠ్యాంశము ఏ విధంగా ఉందో ఆ బోధన సూక్ష్మ బోధన నైపుణ్యానికి సంబంధించినటువంటి ఉపనైపుణ్యములు ఆధారంగా చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంటుంది. కనుక పరిపుష్టి ఇవ్వటానికి లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి అవకాశం సూక్ష్మ బోధనలో ఉంటుందని మనం చెప్తాం. అంతేకాకుండా సూక్ష్మ బోధన యొక్క లక్ష్యాలు చూద్దాం. ఇప్పుడు సూక్ష్మ బోధన యొక్క లక్ష్యాల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా
బోధనా నైపుణ్యాలను ఒక్కొక్కటిగా ఉపాధ్యాయ విద్యార్థులు నేర్చుకొని వాటిలో ప్రావీణ్యత పొందేలా చేయటం. బోధనా నైపుణ్యాలు ఎన్నున్నాయి? చాలా బోధనా నైపుణ్యాలు ఉన్నాయి. అలెన్ అండ్ డ్వైట్ 14 చెప్పారు. ఇంకా కొంతమంది విద్యార్థులు 12 చెప్పారు, కొంతమంది 9 చెప్పారు, కొంతమంది 11 చెప్పారు. కనుక ఇలా బోధనా నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ బోధనా నైపుణ్యాలని ఏం చేస్తాం? ఒక్కొక్కటిగా ఉపాధ్యాయ విద్యార్థులు నేర్చుకొని వాటిలో ప్రావీణ్యత పొందేలా చేయటం. వాటిని సూక్ష్మ బోధన నైపుణ్యాలు లక్ష్యాలుగా చెప్పుకుంటాం. అలాగే రెండవ లక్ష్యంగా చూసుకున్నట్లయితే వివిధ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి వాటిలో నిపుణత సాధించటానికి ఛాత్రోపాధ్యాయులకు తగిన సహాయ సహకారాలు అందించటం. రెండవ లక్ష్యం ఏంటి? వివిధ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి. సపోజ్ పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం అనేది ఒక బోధన నైపుణ్యం, సూక్ష్మ బోధన నైపుణ్యం. అలాగే వివరించడం అనేటువంటిది ఇంకొక నైపుణ్యం, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అంటాం. అలాగే స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు వేయటం అనేటువంటిది మూడవది. అలాగే నాలుగవది స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్ అంటే ఉద్దీపన వైవిధ్య నైపుణ్యాలు ఇంకొకటి. అలాగే యూజింగ్ బ్లాక్ బోర్డ్ నల్ల బల్లను ఉపయోగించటం అనేటువంటిది ఐదవది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఉంటాయి. మనం పాఠ్య ప్రణాళికను బట్టి మనం ఏ సూక్ష్మ బోధన నైపుణ్యాలను ఎంచుకుంటే మంచిగా చెప్పగలుగుతాము అనేటువంటి దాన్ని ఎంచుకుని చెప్పగలగాలి. అంచేత ఇవి అంటే దేనికి ఉపయోగపడతాయి? వివిధ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, వాటిలో నిపుణత సాధించడానికి ఛాత్రోపాధ్యాయులు అంటే విద్యా శిక్షణ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయ విద్యార్థులు ఉపయోగపడుతుంది, వాళ్ళకి సహాయాన్ని అందిస్తుంది దీని ద్వారా. అలాగే మనం చూసినట్లయితే మూడవ లక్ష్యంగా అవసరమైన పరిపుష్టిని అందించడానికి అధ్యాపకుల సహ విద్యార్థుల సాంకేతిక రంగాలను నియోగించుకోవటం ద్వారా అత్యధిక ప్రయోజనాలను పొందవచ్చును. పరిపుష్టిని ఇస్తారు అంటే ఎప్పటికప్పుడు ఎలా చెప్పారు అనేటువంటిది ఇమ్మీడియట్గా ఇవ్వడం వలన తన తప్పులను తాను తెలుసుకుని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సాంకేతిక రంగాలు అంటే వీడియో అనేటువంటిది సాంకేతిక రంగం. ఆ వీడియో ద్వారా అంటే ఈ యొక్క సూక్ష్మ బోధన చేసేటప్పుడు తప్పనిసరిగా వీడియో తీయాలి. వీడియో తీసిన తర్వాత ఎవరైతే ఆ పాఠం చెప్పారో లేదంటే ఆ వీడియో ఏ ఉపాధ్యాయ విద్యార్థిదో ఆ ఉపాధ్యాయ విద్యార్థిని కూర్చోబెట్టి అతనికి చూపించాలి. చూపించడం వల్ల దానిలో ఉన్నటువంటి తప్పులను తెలుసుకొని అవి తిరిగి రిపీట్ కాకుండా, అలాగే తరగతి గది బోధనలో అంటే స్థూల బోధనలో తప్పులు చేయకుండా మంచిగా చెప్పడానికి అవకాశం దీని ద్వారా కలిగించవచ్చు. అది మూడవ లక్ష్యంగా మనం చెప్తాం. అలాగే నిపుణత సాధించిన నైపుణ్యాలను నిజమైన తరగతి గదిలోనికి బదిలీ చేయటం అంటే ఏవైతే సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఉన్నాయో ఆ సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభ్యాసనం చేసినటువంటి ఛాత్రోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయ విద్యార్థులు ఏ నైపుణ్యాలను అయితే వాటి ద్వారా సాధించారో వాటిని నిజమైన తరగతి గదిలోనికి బదిలీ చేస్తారు. అంచేత నిజమైన తరగతి గది అంటే ఎవరిది? మనం ఏదైతే స్కూల్స్లో విద్యార్థులు ఉన్నారో అంటే 30 మంది 40 మంది ఉన్నటువంటి విద్యార్థులకి 45 నిమిషాల్లో పాఠం చెప్పడానికి ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అందుకని ట్రాన్స్ఫర్ చేయటం అంటే నైపుణ్యాలను ట్రాన్స్ఫర్ చేయటం, బదిలీ చేయటం అన్నమాట. తాను ఏదైతే ఈ యొక్క సెక్షన్లో బీఈడి సెక్షన్లో కానీ లేదా డేట్ సెక్షన్లో కానీ నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి అంశాలని నిజమైనటువంటి తరగతి గదిలోనికి బదిలీ చేస్తాడు. అది మరి ఒక లక్ష్యంగా మనం చెప్తాం. అలాగే ఐదవదిగా చూసినట్లయితే వృత్తిపూర్వ శిక్షణతో పాటు వృత్యాంతర శిక్షణలో కూడా ఉపాధ్యాయులకు నూతన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వటం. వృత్తిపూర్వక శిక్షణ అంటే వృత్తిలోనికి ప్రవేశించక ముందు శిక్షణ. వృత్యాంతర శిక్షణ అంటే వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత, ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాం? ఉపాధ్యాయులకు నూతన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వటం. కనుక వివిధ రకాలైనటువంటి నైపుణ్యాల్లో కూడా తిరిగి శిక్షణ పొందడానికి అవకాశం కలిగిస్తుంది సూక్ష్మ బోధన. అంచేత ఇది కూడా ఒక లక్ష్యంగా మనం చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే సూక్ష్మ బోధన ప్రాముఖ్యత
ఏంది అసలు ఎందుకు నేర్చుకోవాలి సూక్ష్మ బోధన అనేటువంటిది? వై డూ వీ నీడ్ మైక్రో టీచింగ్? సూక్ష్మ బోధన యొక్క ప్రాముఖ్యత ఎందుకు అన్నట్లయితే దీన్ని మనం చూద్దాం. దేనికో సంక్లిష్టతలను తొలగించి బోధనా శిక్షణకు కావాల్సిన వాతావరణాన్ని అందిస్తుంది. ఎందుకు కావాలి మనకి సూక్ష్మ బోధన? బోధనలో ఉన్నటువంటి అనేక సమస్యలను తొలగించి వేస్తుంది. అలాగే బోధనకు కావాల్సినటువంటి శిక్షణను సూక్ష్మ బోధన ఇస్తుంది. అంచేత సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపాధ్యాయ విద్యార్థికి కావలసి ఉన్నది. అంతేకాకుండా బోధించవలసిన పాఠ్యాంశ పరిధి, బోధనా నైపుణ్యం, విద్యార్థుల సంఖ్య, బోధించవలసిన కాల పరిమితి తగ్గిస్తారు. బోధించాల్సినటువంటి పాఠ్యాంశ పరిధి అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకుంటాం. 45 నిమిషాలు చెప్పాలి, 5-6 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఒక 5 నిమిషాలు 6 నిమిషాల్లో ఎంత అంశాన్ని చెప్పగలవో అంత అంశాన్ని తీసుకుంటాం. అలాగే 5-10 మంది విద్యార్థులకు 5-6 నిమిషాల్లో చెప్పడానికి ఉపయోగపడుతుంది ఇది. అందుకని సూక్ష్మ బోధన అవసరం. అంతేకాకుండా పాఠ్యాంశం తయారు చేసుకొని బోధించటం, పాఠ్యాంశాన్ని తయారు చేసుకొని బోధించడానికి సూక్ష్మ బోధన నైపుణ్యాలు దోహదపడతాయి. నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు కదా, తప్పులు తెలుసుకున్న తర్వాత స్థూల బోధనని చేసేటప్పుడు ఈ యొక్క సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలు నీకు ఉపయోగపడతాయి. అంచేత దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకని మనం సూక్ష్మ బోధనని నేర్చుకుంటాం. అలాగే సూక్ష్మ బోధన సిద్ధాంతాలు ఏముంటాయి, ఏ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని సూక్ష్మ బోధన చేస్తాం. దీనిలో మనం విశ్లేషణ సిద్ధాంతము అంటాం. అంటే విశ్లేషణ సిద్ధాంతం అంటే ఏంటి? విపులంగా అన్ని అంశాలను కలిగినదే విశ్లేషణ సిద్ధాంతం. అలాగే మనోవిజ్ఞాన పునర్బలన సిద్ధాంతం ఇంకొకటి, అంటే సైకలాజికల్ బేస్డ్ థియరీస్ని ఆధారంగా చేసుకుని బోధిస్తాం కనుక దాని మీద కూడా ఉంటుంది. అలాగే అభ్యాసన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం తరగతి గదిలో బోధిస్తాం కనుక సూక్ష్మ బోధన సిద్ధాంతం అనేటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది సూక్ష్మ బోధన అనేటువంటిది. అలాగే సవిస్తారమైన పర్యవేక్షణ సిద్ధాంతం, శిక్షణ బదలాయింపు ద్వారా అభ్యాసనం, అలాగే అవిచ్ఛిన్న ప్రక్రియ సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సూక్ష్మ బోధన సిద్ధాంతాలు. కనుక వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ సూక్ష్మ బోధన అనేటువంటిది తయారు చేయబడింది. అందుకని అనేక రకాలుగా ఉపాధ్యాయ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉపాధ్యాయ విద్యార్థులు వీటిని నేర్చుకుని వాళ్ళు నేర్చుకున్నటువంటి నైపుణ్యాలను నిజమైనటువంటి తరగతి గదిలోనికి బదిలీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుచేత ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలన్నీ సూక్ష్మ బోధనకు ఉపయోగపడతాయంటలో సందేహం లేదు. అలాగే మనం చూసినట్లయితే ప్రయోగాత్మక సిద్ధాంతం కానీ, హెర్బర్ట్ సోపాన సిద్ధాంతం కానీ, బ్రోనర్ బోధనా సిద్ధాంతం కానీ, ఇంకా ఇతర బోధనా సూత్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే ఇవన్నీ కూడా సూక్ష్మ బోధనకు బేస్గానే ఉంటున్నాయి, పునాదిగానే ఉంటున్నాయి. మనకి ఏ పాఠ్య ప్రణాళిక ఉంది, పీరియడ్ పాఠ్య ప్రణాళిక ఉంది, లేదా దాన్నే పాత విధానంలో పాఠ్య ప్రణాళిక అన్నాం, లెసన్ ప్లాన్ అన్నాం. కనుక అది హెర్బర్ట్ సోపాన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. అంటే హెర్బర్ట్ సోపాన సిద్ధాంతం అంటే ఏంటి? మనం సన్నాహం చేస్తాం, ప్రదర్శిస్తాము, మూల్యాంకనం చేస్తాం. దాని ప్రకారం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ప్రదర్శన ఎలా చేయాలనేటువంటిది సూక్ష్మ బోధన ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే డెవలప్మెంటల్ ఆఫ్ యాక్టివిటీ అంటే పాఠ్యాంశాన్ని ప్రదర్శించడం ఎలా చేస్తామో మనం సూక్ష్మ బోధన ద్వారా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాం. అలాగే మూల్యాంకనం చేయడానికి ప్రశ్నలు అడిగే విధానం, ఎలా ప్రశ్నలు అడగాలి, పునర్విమర్శ ఎలా చేస్తాం, ఇంటి పని ఎలా ఇస్తాం, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయంటే ఈ సూక్ష్మ బోధనను చేయటం ద్వారా నేర్చుకోవచ్చు. సూక్ష్మ బోధన సిద్ధాంతాల ఆధారంగా సూక్ష్మ బోధన అనేటువంటిది ఉన్నది కనుక ఈ సిద్ధాంతాలు అనేటువంటివి సూక్ష్మ బోధనలో నిమిడీకృతమైన ఉన్నాయి కనుక సూక్ష్మ బోధన నేర్చుకునేటువంటి విద్యార్థి ఈ యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా నేర్చుకున్నవాడిగానే ఉంటాడు. ఈ సిద్ధాంతాల సారాంశమే సూక్ష్మ బోధన. అలాగే మ్యాక్రో బోధనకు, స్థూల బోధనకు ఈ సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. అలాగే సూక్ష్మ బోధన దశలు చూద్దాం. ఇప్పుడు
ఈ సూక్ష్మ బోధనలో ఉండేటువంటి దశల్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా జ్ఞాన సముపార్జన దశ. అంటే ఒక ఉపాధ్యాయ విద్యార్థి తరగతి గదిలో ఒక పాఠ్యాంశాన్ని తీసుకుని ఒక క్రమ పద్ధతిలో చెప్పేటప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి జ్ఞానం తనతో పాటు మిగతా ఉపాధ్యాయ విద్యార్థులందరికీ కూడా పొందుతారు. అందుచేత ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జన జరుగుతుంటుంది. అంతేకాకుండా సూక్ష్మ బోధన అనేటువంటి దానిలో అనేక నైపుణ్యాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం, పాఠ్యాంశాన్ని పరిచయం నైపుణ్యము, వివరించు నైపుణ్యము, అలాగే ప్రశ్నించు నైపుణ్యము, తర్వాత ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము, అలాగే ఇంకొకటిగా నల్ల బల్లను ఉపయోగించు నైపుణ్యము. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి పాఠ్యాంశాన్ని తరగతి గదిలో బోధిస్తున్నప్పుడు విద్యార్థి ఏ రకంగా ఆ పాఠ్య విషయాలను నేర్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉపాధ్యాయ విద్యార్థులు నేర్చుకుంటారు. అంటే జ్ఞాన సముపార్జన దశ, జ్ఞానాన్ని అందించేటువంటి దశ. కనుక ఇలాగూ ఏ రకంగా చెప్తే విద్యార్థికి జ్ఞానం వస్తుంది, ఏ రకంగా చెప్తే విద్యార్థికి జ్ఞానంతో పాటు అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, తర్వాత ఆసక్తులు, అభిరుచులు, తర్వాత వైఖరులు, ప్రశంస ఇవన్నీ కలుగుతాయో వాటన్నిటికీ ఈ యొక్క సూక్ష్మ బోధన అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సబ్జెక్టుకు సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జన అనేటువంటిది ఈ సూక్ష్మ బోధన ద్వారా కలుగుతుంది. అంచేత దీన్ని జ్ఞాన సముపార్జన దశ అని అంటాం. దీనికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కూడా చూడండి. ఈ టేబుల్లో సూక్ష్మ బోధన, తర్వాత నైపుణ్యం ఎంపిక చేసుకుంటాం. అంటే అనేక నైపుణ్యాలు ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నాం. 5 నైపుణ్యాల గురించే నేను చెప్పాను. అలాంటివి ఏది సూట్ అవుతాయో 14, 10, తర్వాత 12, 11, 9, 6 ఇట్లా అనేక మంది విద్యావేత్తలు అనేక రకాలైనటువంటి సూక్ష్మబోధన నైపుణ్యాలను ఇచ్చారు. ఆ యొక్క నైపుణ్యాల్లో మన పాఠ్యాంశానికి, మన బోధనకు ఏవి సూట్ అవుతాయో వాటిని ఎంచుకుని చెప్పడం అన్నమాట. దాన్ని నైపుణ్యం ఎంపిక. పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటువంటి నైపుణ్యాన్ని ఎంపిక చేసుకుంటావా, వివరించి దాన్ని నైపుణ్యాన్ని ఎంపిక చేసుకుంటావా, లేదా ఏది ఎంపిక చేసుకుంటామో అది ఎంపిక చేసుకుని దానికి సంబంధించినటువంటి మోడల్ ప్రదర్శన, నమూనా ప్రదర్శన ఇవ్వాలి. నమూనా ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, మిగతా నమూనా ప్రదర్శన ఇచ్చేటప్పుడు మిగతా ఉపాధ్యాయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రశిక్షకులు అంటే ఏంటి, మిగతా ఉపాధ్యాయ విద్యార్థులు అందరూ కూడా పరిశీలన చేస్తారు. ఆ పరిశీలన చేసిన తర్వాత పాఠ్య పథక రచన చేసుకోవాలి. పాఠ్య పథక రచన తర్వాత నిర్ధారణ మాపములను తయారు చేసుకోవటం. నిర్ధారణ మాపములను తయారు చేసుకుని ఏం చేస్తాము, విశ్లేషణ చేస్తాము, చర్చ చేస్తాము. చర్చ చేసిన తర్వాత ఏం చేస్తాము, తరగతి గదిలో పాత్ర పోషణ చేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. అంచేత సూక్ష్మ బోధన అనేటువంటిది ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఆయా విధానాలుగా దాన్ని మలచి ఏం చేస్తున్నాం, ఉపాధ్యాయ విద్యార్థులు తెలుసుకునేటట్టుగా మనం చేస్తున్నాం. కనుక ఇలాగూ జ్ఞాన సముపార్జన అనేటువంటిది జరుగుతుంది. కనుక దీనిని జ్ఞాన సముపార్జన దశ అంటాం. అలాగే మరొకటిగా చూసినట్లయితే మనం రెండవదిగా నైపుణ్య సముపార్జన దశ అంటాం. అంటే నైపుణ్య సముపార్జన దశలో కొన్ని నైపుణ్యాలను కలిగి ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం విద్యార్థులు, అలాగే చార్ట్ కానీ, మ్యాప్ కానీ, లేదా ఇతర చిత్రాలు కానీ, పటాలు కానీ ఇంకా ఏవైనా కూడా ఏం చేయాలి, నైపుణ్యంతో ప్రదర్శించటం ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటాడు, ఉపాధ్యాయ విద్యార్థి చేస్తూ ఉంటాడు. ఆ ఉపాధ్యాయ విద్యార్థి చేసేటప్పుడు మిగతా విద్యార్థులు కూడా పరిశీలన చేస్తారు. ఆ యొక్క చార్టుని, మ్యాప్ని, చిత్రాలని లేదా వివిధ పరికరాలని ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి ఈ యొక్క నైపుణ్య సముపార్జన దశ అనేటువంటిది బాగా దోహదపడుతుంది. కనుక మనం చిత్రంలో చూస్తున్నాం, చిత్రంలో ఒక ఉపాధ్యాయ విద్యార్థి మిగతా విద్యార్థులకు బోధిస్తున్నాడు. అలాగే ఒక విద్యార్థిని చూపిస్తూ ఏదో ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. ప్రశ్నించేటప్పుడు తన నైపుణ్యాలను ఏ విధంగా వినియోగించుకుంటాడు,
అలాగే ఆ ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయ విద్యార్థి అడిగినటువంటి ప్రశ్నకు ఎలాంటి సమాధానం వస్తుంది, అలాగే మనం ఉపాధ్యాయుడు అయినప్పుడు ఏదన్నా ప్రశ్న విద్యార్థిని అడిగినప్పుడు ఎలాంటి సమాధానాన్ని ఏ రకంగా అడిగి రాబట్టాలి విద్యార్థుల నుంచి అనేటువంటి అనేక విషయాల్ని ఈ నైపుణ్య సముపార్జన దశ అనేటువంటి తెలియజేస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి పట్టికను కూడా చూద్దాం మనం. అలాగే పాఠ్య పథక రచన చేస్తాం. ముందు పాఠ్య పథక రచన చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ పాఠ్యాంశాన్ని బోధిస్తాం. బోధించిన తర్వాత బోధన పరిపుష్టి ఇవ్వటం జరుగుతుంది. బోధనకు సంబంధించిన పరిపుష్టి అంటే ఏంటి, ఫీడ్బ్యాక్, అది బాగుందా లేదా అంటాం. అలాగే నిర్ధారణ మాపని, రేటింగ్ స్కేల్లో తనకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఒక ఉపాధ్యాయ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేస్తాం. అంటే నైపుణ్యాలు ఎంత మేరకు వచ్చినాయి ఇతనికి. అలాగే ఒకవేళ నైపుణ్యం కనుక సాధించకపోయినట్లయితే, అంటే పాఠ్యాంశాన్ని రచించుకుని ఆ పాఠ్యాంశాన్ని తరగతి గదిలో మిగతా ఉపాధ్యాయ విద్యార్థులకు బోధించినటువంటి ఒక ఉపాధ్యాయ విద్యార్థి పరిపుష్టిని తీసుకుని తర్వాత నిర్ధారణ మాపనల ద్వారా ఏ నైపుణ్యాలను సాధించాడు, ఎంతవరకు సంపాదించాడు అనేటువంటి తెలుసుకున్న తర్వాత ఆ యొక్క నైపుణ్యాలు కనుక బాగుండకపోయినట్లయితే ఆ పాఠ్య పదహాన్ని ఏం చేస్తాడు, పునఃపథక రచన చేసుకుంటాడు. పునఃపథక రచన చేసుకుని ఏం చేస్తాడు, మళ్ళా పునఃబోధన చేస్తాడు, మళ్ళీ బోధిస్తాడు. అంటే పునఃబోధన చేసేటప్పుడు మళ్ళా ఒక వేరే అంశాన్ని తీసుకుంటాడా, లేదు, అదే అంశానికి మొట్టమొదటిసారిగా ఏదైతే అంశం తీసుకుని బోధించాడో ఆ బోధించినటువంటి అంశానికే పునఃపథక రచన చేసుకుని పునఃబోధన చేసుకుని చివరిగా ఏం చేస్తాడు, పునః పరిపుష్టి, మళ్ళా ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఒకసారి తీసుకున్న తర్వాత బాగోలేదని వచ్చింది, మళ్ళా పథకాన్ని రచించాడు, తిరిగి బోధించాడు, మళ్ళీ తిరిగి పునః పరిపుష్టి జరిగింది, అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. తర్వాత నిర్ధారణ మాపన ద్వారా మాపనం చేశారు. ఎస్, ఈసారి చాలా బాగా చెప్పాం, అంటే సంపూర్ణ నైపుణ్య సాధన అనేటువంటిది ఈ రకంగా వస్తుంది. కనుక ప్రతి విద్యార్థి, అంటే ప్రతి ఉపాధ్యాయ విద్యార్థి తను బీఈడీ చేసేటప్పుడు సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాల ద్వారా నైపుణ్య సముపార్జన చేసుకుంటాడు. ఎలా చేసుకుంటాడు, పాఠ్య పథకాన్ని తయారు చేసుకుని బోధించి బోధన పరిపుష్టి తీసుకుని నిర్ధారణ మాపన చేస్తాడు. నిర్ధారణ మాపన ద్వారా పరిపుష్టి ద్వారా తను చెప్పినటువంటి బోధనాంశాలు సరిగా లేవని తెలుసుకున్నప్పుడు అదే పాఠ్యాంశానికి పునఃపథక రచన, పునఃబోధన, పునః పరిపుష్టి చేసి తిరిగి నిర్ధారణ మాపన ద్వారా అది బాగుందా లేదో తెలుసుకుని బాగున్నప్పుడు సంపూర్ణ నైపుణ్య సాధన జరిగినట్టుగా భావిస్తాడు. ఇది రెండవ దశగా మనం చెప్తాం. అలాగే మూడవదిగా మనం చూస్తాము బదిలీ దశ అంటాం దీన్ని. అంటే ఏంటిది బదిలీ దశ అంటే జ్ఞాన సంపార్జన, నైపుణ్యాలు ఆర్జించాడు. అలాగే జ్ఞానము నైపుణ్యాలను ఆర్జించినటువంటి ఒక ఛాత్రోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయ విద్యార్థి తను సాధించినటువంటి ఆ నైపుణ్యాలన్నింటినీ కూడా నిజమైనటువంటి తరగతి గదిలోనికి బదిలీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంచేత దీనిలో చూసినట్లయితే ఆర్జిత సంపూర్ణ నైపుణ్యాలు ఏవైతే సూక్ష్మ బోధన అభ్యాసన చేయటం ద్వారా ఉపాధ్యాయ విద్యార్థులు లేదా ఛాత్రోపాధ్యాయుడు తను నైపుణ్యాలను ఏవైతే ఆర్జించాడో ఆ ఆర్జించినటువంటి వాటి అన్నిటి ద్వారా సంశ్లేషణ చేసుకుంటాడు. అంటే తను పీరియడ్ పాఠ్య ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు దానిలో తను సాధించినటువంటి నైపుణ్యాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో వాటిని ఈ పాఠ్య ప్రణాళికతో జోడించి ఏం చేస్తాడు, పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుని సాంప్రదాయ సహజ తరగతి గదిలో, అంటే నిజమైనటువంటి తరగతి గదిలోనికి వెళ్ళి ఎవరైతే పాఠశాలల్లో తరగతి గదిలో 30 మంది 40 మంది, అది 10వ తరగతి కావచ్చు, 9 కావచ్చు, 8, 7, 6 తరగతులు కావచ్చు, ఆయా తరగతుల విద్యార్థులకు ఏం చేస్తాడు, స్థూల బోధన చేస్తాడు. మ్యాక్రో టీచింగ్ అంటాం దాన్ని. కనుక ఇలాగూ బదిలీ దశ అనేటువంటిది మూడవ దశగా మనం చెప్తాం. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి దశలు ఈ మూడు. కనుక ఉపాధ్యాయ విద్యార్థులు ఏం చేయాలి, మీరు ఏవైతే ఈ 3 దశలు ఉన్నాయో
ఏమేమిటి ఆ 3 దశలు మనం చూసినట్లయితే 3 దశల్లో మొట్టమొదటిగా మీరు చూడండి, దీనిలో మొదటి దశ జ్ఞాన సముపార్జన దశ. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన సముపార్జన దశ. దీని మీద బిట్లు రావడానికి అవకాశం ఉంది, ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి అంశమైనటువంటి రెండవది ఈ యొక్క పట్టిక. ఇది రెండవ పట్టిక. అంటే జ్ఞాన సముపార్జనకు సంబంధించిన పట్టికను కూడా చూడండి, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగే నైపుణ్య సముపార్జన దశ. అంటే నైపుణ్యాలను సముపార్జన దశలో కొన్ని నైపుణ్యాలను ఆర్జిస్తాడు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క టేబుల్ ఎలా వెళ్తుందో చూడండి. వీటి మీద ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉంది. అలాగే మూడవదిగా బదిలీ దశ. బదిలీ దశ వచ్చేసరికి సంపూర్ణంగా తను నైపుణ్యాలను సాధించిన తర్వాత సంశ్లేషించుకుంటాడు. నిజమైనటువంటి పీరియడ్ పాఠ్య ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు వీటన్నిటిని దానిలో జోడిస్తాడు. వాటి ద్వారా ఏం చేస్తాడంటే ఒక పాఠ్య ప్రణాళికను, పీరియడ్ ప్రణాళికను తయారు చేసుకుంటాడు. తయారు చేసుకుని నిజమైనటువంటి తరగతి గదిలో, సాంప్రదాయ తరగతి గదిలో స్థూల బోధన చేస్తాడు. ఆయా అంశాలు అంటే ఏ తరగతిలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ఈ 3 స్టేజెస్ అనేటువంటివి సూక్ష్మ బోధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వీటి మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కనుక ఉపాధ్యాయ అభ్యర్థులందరూ కూడా వీటిని ఒకసారి మననం చేసుకోవాలి, రివైజ్ చేసుకోండి. వీటిని ఎక్కువ నాలెడ్జ్ పొందడానికి రివైజ్ చేసుకోవచ్చు. అలాగే సూక్ష్మ బోధన విధానంలో సోపానాలు. సోపానాల్లో మొట్టమొదటి నైపుణ్యాన్ని నిర్వచించటం. ఎంపిక చేసిన బోధనా నైపుణ్య ప్రాముఖ్యత, బోధనలో దాని పాత్ర, సంబంధిత ప్రవర్తనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఏం చేయాలి, నిర్వచించాలి. వీటి ద్వారా ఆ సూక్ష్మ బోధన నైపుణ్యాన్ని నిర్వచించాలి. ఉదాహరణకు పాఠ్యాంశాన్ని పరిచయం చేయటము అని ఉంది. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి అసలు ఏమేమి ఉన్నాయి దీనిలో, దాని యొక్క ఉపాంశాలు ఏంటి, దానికి ఉన్నటువంటి ఉప అంగాలేంటి, సబ్ స్కిల్స్ అంటాం. ప్రతి సూక్ష్మ బోధన అంశానికి, నైపుణ్యానికి అంటే ప్రతి మైక్రో టీచింగ్ స్కిల్కి దానికి సంబంధించినటువంటి సబ్ స్కిల్స్ ఉంటాయి, ఉప నైపుణ్యములు ఉంటాయి. కనుక వాటిని నిర్వచించాలి, నైపుణ్యాన్ని నిర్వచించాలి. అది మొదటి సోపానం. రెండవదిగా నైపుణ్య ప్రదర్శన. ఏదైతే నువ్వు ఆ నైపుణ్యాన్ని తీసుకున్నావో ఆ సూక్ష్మ బోధన ద్వారా దాన్ని ప్రదర్శించాలి. నైపుణ్యం గురించి మాదిరి పాఠం ఉపాధ్యాయ అధ్యాపకుడు ఇవ్వాలి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వీడియో ఫిల్మ్ ద్వారా ప్రదర్శించాలి. కనుక ఒక దాన్ని తీసుకుని, ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని బోధించడం ద్వారా నైపుణ్యాలు వచ్చాయా లేదా అనేటువంటిది ఒకసారి చూడాలి. అది రెండవ సోపానంగా చెప్తాం, సూక్ష్మ బోధన సోపానాల్లో రెండవది. అలాగే మూడవ దశలోకి వచ్చినట్లయితే సూక్ష్మ పాఠ్య పథక తయారీ, మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ అంటాం. ఈ సూక్ష్మ బోధన పాఠ్య పథక తయారీలో ఎంపిక చేసుకున్న బోధన నైపుణ్యము. అంటే బోధన నైపుణ్యాలు ఏమండి, 5 తీసుకుందాం, మనకు చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిల్లో మనకి మీరు రాసినటువంటి ఆ స్థూల పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి సూక్ష్మ నైపుణ్యాల్లో 5ని తీసుకుందాం. పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం అని చెప్పాము, వివరించు నైపుణ్యము, అలాగే ప్రశ్నలు అడుగు నైపుణ్యము, ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము, అలాగే నల్లబల్లను ఉపయోగించే నైపుణ్యాన్ని తీసుకున్నాం. కనుక వీటిల్లో ఈ నైపుణ్యాల్లో ఇలాంటి వాటిలో 5 తీసుకున్నాం మనం, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఏది సూట్ అవుతుంది, మీరు తీసుకునేటువంటి పాఠ్య ప్రణాళిక ఏది సూట్ అవుతుంది అనేది తీసుకుని ఏం చేయాలి, అది ఎంపిక చేసుకోవాలి. ఇన్నిట్లో నుంచి ఒకటి ఎంపిక చేసుకుంటాం. ఎంపిక చేసుకున్న తర్వాత 5-10 నిమిషాల్లో 5-10 మంది విద్యార్థులకు సరిపోయేటట్టుగా ఒక పాఠ్య పథకాన్ని రచించుకోవాలి. అందుకని దానిలో సీరియల్ నెంబరు, టీచర్స్ యాక్టివిటీ, పీపుల్స్ యాక్టివిటీ అని, అలాగే నల్లబల్ల పని, బ్లాక్ బోర్డ్ వర్క్ అంటాం 3. వీటి ద్వారా పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి. ఈ పాఠ్య పథకాన్ని 5-10 మందికి 5-10 నిమిషాల్లో బోధించేటట్టుగా ఆ పాఠ్య ప్రణాళిక ఉండాలి.
అంతకంటే ఎక్కువ ఉండకూడదు. కనుక స్థూల పాఠ్య ప్రణాళిక 45 నిమిషాలు పడుతుంది, సూక్ష్మ పాఠ్య ప్రణాళికకు 5 నుండి 10 నిమిషాలే పడుతుంది, లేదా 6 నిమిషాలు పడుతుంది. 5-6 నిమిషాల్లో కంప్లీట్ చేసేయాలి మొత్తం పాఠ్య పథకం అంతా కూడా. అంచేత సూక్ష్మ పథక తయారీ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఛాత్రోపాధ్యాయుల మీద ఎంతైనా ఉన్నది. ఇది 3వ సోపానంగా చెప్తాం. అలాగే 4వ సోపానం సూక్ష్మ బోధన వాతావరణాన్ని కల్పించాలి. తరగతి గదిలో సూక్ష్మ బోధన వాతావరణాన్ని కల్పించాలి. ఛాత్రోపాధ్యాయులు ఉంటారు తరగతి గదిలో. అలాగే ఒక ఛాత్రోపాధ్యాయుడు 5-10 మందిని తీసుకుని, మిగతా 5-10 మంది ఛాత్రోపాధ్యాయులను తీసుకుని ఏదైనా సాంఘిక శాస్త్ర అంశాన్ని బోధిస్తాడు కనుక ఆ బోధించేటువంటి అంశానికి తగినటువంటి వాతావరణం తరగతి గదిలో ఉండాలి. దానికి ఏం చేయాలి? బోధనా సామాగ్రి తయారు చేసుకోవాలి. అలాగే పరిశీలన పట్టికలు, అబ్జర్వేషన్ టేబుల్స్ తయారు చేసుకోవాలి. ఆడియో వీడియో రికార్డింగ్ పరికరాలు తయారు చేసుకోవాలి. యు ఆకారంలో విద్యార్థులు కూర్చునే విధంగా ఒక సెటప్ చేసుకోవాలి. యు ఆకారంలో, ఇట్లా యు ఆకారంలో ఉండేటట్లు. దానినే మనం గుర్రపు నాడ ఆకారం అంటాం. గుర్రపు నాడ ఆకారం ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది అన్నమాట. ఇది టేబుల్ ఉంటుంది, ఇది టేబుల్. ఈ టేబుల్ చుట్టూ ఇలాగ ఉండాలన్నమాట. ఒక టేబుల్ చుట్టూ అందరూ కూర్చునేటట్టు ఉండాలి. అలాగూ తయారు చేయటాన్ని ఏమంటామంటే సూక్ష్మ బోధన వాతావరణం కల్పించడం అని అంటాం. కనుక అలాంటి వాతావరణాన్ని కల్పించడం 4వ సోపానంగా చెప్తాం. అలాగే తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ చిత్రపటంలో మనకి యు ఆకారంలో కూర్చున్నారు వాళ్ళు. అక్కడ ఒక ఛాత్రోపాధ్యాయుడు మిగతా ఛాత్రోపాధ్యాయులకి బోధించటాన్ని మనం చూడవచ్చు. కనుక ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని 5-10 మంది విద్యార్థులకు ఒక ఛాత్రోపాధ్యాయుడు ఏదైనా ఒక అంశాన్ని 5-10 నిమిషాల్లో బోధిస్తాడనమాట. దాన్నే సూక్ష్మ బోధన అని కూడా అన్నాం. ఇలాంటి పాఠ్య పథకాన్ని తయారు చేసుకుని ఛాత్రోపాధ్యాయుడు రెడీగా ఉండాలి. ఇక్కడ చూడండి, సూక్ష్మ బోధన తరగతి గది నిర్మాణం. సూక్ష్మ బోధన తరగతి గది నిర్మాణంలో ఇది ఒక రూమ్ అనమాట. మీకు ఆ చిత్రంలో చూసినట్లయితే అది ఒక రూము. ఆ రూములో ఎలా ఉంటుంది? చార్ట్లు ఒకవైపు ఉంటాయి, మధ్యలో నల్లబల్ల ఉంటుంది. ఆ రూముకి తెర అంటే స్క్రీన్ ఒక పక్కన ఉంటుంది, అవసరమైనప్పుడు ఉపయోగించడానికి. దానికి ముందు ఉపాధ్యాయుని యొక్క ప్రదర్శన బల్ల ఒక టేబుల్ ఉంటుంది. అలాగే పర్యవేక్షకుడు అంటే ఉపాధ్యాయుడు. అలాగే ఆ ఉపాధ్యాయుని పర్యవేక్షకుని యొక్క చుట్టూ గుర్రపు నాడాకారపు తరగతి గది ఇలా చుట్టూ ఆ టేబుల్ చుట్టూ ఇలాగూ విద్యార్థులందరూ, ఛాత్రోపాధ్యాయులందరూ లేదా ఉపాధ్యాయ విద్యార్థులందరూ కూడా కూర్చుని ఉంటారు. అలాగే ఆ రూమ్కి సరైనటువంటి కిటికీలు ఉండాలి, అలాగే డోర్స్ ఉండాలి, అలాగే చార్టులు, అలాగే బ్లాక్ బోర్డు, స్క్రీను, అవసరమైనప్పుడు స్క్రీన్ ఉపయోగించవచ్చు. ఆ స్క్రీను అలాగే వీడియో తీయటానికి లేదా వీడియో ఆడియో చూపించడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ తరగతి గది నిర్మాణంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. కనుక ఇలాంటి వాతావరణం అనేటువంటిది సృష్టించాల్సినటువంటి అవసరం ఆ టీచర్ ఎడ్యుకేటర్ మీద ఉన్నది. అలాగే అంతేకాకుండా మనం చూసినట్లయితే సూక్ష్మ బోధన అభ్యాసనంలో చూస్తే బోధనా భావన 5 నుండి 10 నిమిషాల్లో బోధించటం, 5 నుండి 10 మంది విద్యార్థులకు బోధించటం, పర్యవేక్షకుడు సహ విద్యార్థులు ఉంటారు. పర్యవేక్షకుడు అంటే ఉపాధ్యాయుడు, టీచర్ ఎడ్యుకేటరు, అలాగే మిగతా సహ విద్యార్థులు అంటే ఛాత్రోపాధ్యాయులు ఉంటారు. వీడియో ఆడియో పద్ధతుల ద్వారా ఆయన ఒక ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్యాంశం చెప్పేటప్పుడు రికార్డ్ చేయడానికి ఇలాంటి అభ్యాసన సాధనాలన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే పరిపుష్టి ఇవ్వటం అంటే ఏంటిది? బోధనా రీతి ఎలా ఉంది, నమోదు చేసినటువంటి పట్టికలను విశ్లేషించటం, ఆడియో వీడియో రీప్లే చేసి చూడటం, లోపాలను గుర్తించి సరి చేసుకోవటం. ఒక ఉపాధ్యాయ విద్యార్థి ఒక పాఠ్యాంశాన్ని చెప్పిన తర్వాత అతను ఏ రకంగా చెప్పాడో ఆడియో వీడియో ద్వారా చూపించడం ద్వారా మిగతా విద్యార్థులు, ఆ చెప్పిన విద్యార్థి కూడా తనలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి సరి చేసుకుంటాడు. దీన్నే పరిపుష్టి ఇవ్వటం అని అంటాం.
అలాగే పునఃపథక రచన, పునఃబోధన, పునఃపరిపుష్టి అవసరాన్ని బట్టి ఇవి చేస్తాడు. అవసరం బాగోలేదు, బోధన సరిగా లేనప్పుడు పునఃపథక రచన చేయమనొచ్చు, పునఃబోధన చేయమనొచ్చు. అలాగే పునఃపరిపుష్టి తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా పరిపుష్టి ఆధారంగా అదే పాఠ్యాంశానికి పునఃపథక రచన చేసి ఇవన్నీ కూడా చేస్తారు. కొత్త విద్యార్థి బృందానికి పునఃబోధన చేయటం, ఆడియో వీడియో రికార్డ్ చేయటం, పునఃపరిపుష్టి ఇవ్వటం కూడా ఈ సోపానంలో భాగంగానే ఉంటాయి. అలాగే సూక్ష్మ చక్రాన్ని పునరావృతం చేయటం, నైపుణ్యాన్ని సంతృప్తికరంగా అనుకున్నంత స్థాయి వరకు వచ్చేటట్టు చేయటం, పునఃపథక రచన, పునఃబోధన, పునఃపరిపుష్టి పదే పదే పునరావృతం చేయటం వలన వాళ్ళల్లో నైపుణ్యాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి. అవసరాన్ని బట్టి దీన్ని చేయాలి. అవసరం లేదు, బాగానే చెప్పాడు అనుకుంటే పునఃబోధన చేయనవసరం లేదు. అలాగే ఇది సూక్ష్మ బోధన చక్రం. ఒకటో సూక్ష్మ బోధన చక్రంలో మనం చూడండి, మీరు చిత్రపటంలో ప్లాన్ ఉంది, అంటే ప్రణాళిక తయారు చేసుకోవటం, పాఠ్య పథక తయారీ, టీచ్ రెండవది ఆ యొక్క తయారు చేసుకున్నటువంటి పాఠ్య పథకం ప్రకారం బోధించటం, ఫీడ్బ్యాక్ పరిపుష్టి తీసుకోవటం, అవసరమైతే రీప్లాన్ పునః పథకాన్ని తయారు చేసుకోవటం, అలాగే రీటీచ్ పునఃబోధన చేయటం, అలాగే రీఫీడ్బ్యాక్ పునః పరిపుష్టి చేయటం. ఇలా అనేక మార్లు చేసి ప్రాక్టీస్ చేయటం ద్వారా నైపుణ్యాలను ఉపాధ్యాయ విద్యార్థులు సాధించవచ్చు. అలాగే నైపుణ్య బదిలీ, సూక్ష్మబోధ వాతావరణంలో సాధన చేసిన నైపుణ్యాన్ని సహజ తరగతి వాతావరణంలోనికి బదిలీ చేయటం, సహజ తరగతిలో స్థూల బోధన కొనసాగించడం జరుగుతుంది. ఏ ఏ సూక్ష్మ బోధన అంశాల ద్వారా అయితే ఆయా అంశాలు నేర్చుకున్నాడో తద్వారా ఈ యొక్క నేర్చుకున్నటువంటి నైపుణ్యాలన్నింటినీ నిజమైనటువంటి తరగతి గదిలోకి బదిలీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే బోధనా నైపుణ్యాల అనుసంధానం కూడా చేస్తాడు. నైపుణ్యాలన్నింటినీ కలిపి మిశ్రమంగా సహజ సాంప్రదాయ తరగతి గదిలో అనుసంధానం చేయటం కూడా ఈ యొక్క సోపానాల్లో భాగంగానే ఉంటాయి. అలాగే సూక్ష్మ బోధన చక్రంలో మనం ఇంతకుముందు చూపించాము, అవన్నీ కూడా 6 సోపానాలు వచ్చేటట్టు చూస్తాం. దాంతోపాటు పునఃబోధనకు సంబంధించినవి కూడా రావాలి కనుక అవి కూడా రావాలి దానిలో. కనుక ఈ సూక్ష్మ బోధన చక్రం ద్వారా అధిక నైపుణ్యాలను సాధించడానికి విద్యార్థులకు తోడ్పడుతుంది. కనుక ఇది సూక్ష్మ బోధన చక్రంలోనే ఇంతకు ముందు కూడా చూశారు, దానిలో భాగంగానే ఇది కూడా సూక్ష్మ బోధన చక్రానికి సంబంధించిందే. అలాగే సూక్ష్మ బోధన చక్రంతో పాటు దీని యొక్క ప్రయోజనాలు కనుక చూసినట్లయితే బోధనపై అవగాహన ఏర్పడుతుంది, తరగతి గది బోధనలో లోపాలను తొలగిస్తుంది, పునఃపరిపుష్టి వెంటనే జరుగుతుంది, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, స్వీయ మూల్యాంకనానికి అవకాశం కలుగుతుంది, కాలం పని సామర్థ్యాలు కూడా ఆదా అవుతాయి. అలాగే దీని యొక్క లోపాలు కనుక చూసినట్లయితే విషయ ప్రాధాన్యత తక్కువ, పూర్తి స్థాయి బోధన కష్టం, కాల నిర్ణయ పట్టికను రూపొందించడం కూడా కష్టంగా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క మనం పార్ట్ 1లో ఈ అన్ని అంశాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీరు తెలుసుకుని ఎగ్జామ్లో బాగా రాస్తారని ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.